రాజేంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. సన్ సిటీలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కొడుకును చంపి విషం సేవించారు తల్లిదండ్రులు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. సన్ సిటీలోని యమునా రెసిడెన్షియల్లో ఫ్లాట్ నంబర్ 102లో ఆనంద్ తన భార్య కుమారుడితో నివాసం ఉంటున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మీద మేము రావడం జరిగింది. ఆనంద్, ఇందిరా అండ్ అతని 3 సంవత్సరాల బాబు పాయిజన్ తీసుకొని చనిపోయినట్టు సమాచారం మీద వచ్చి చూసేసరికి బాడీస్ ఉన్నవి. అటు బాడీస్ని మేము పరిశీలించి ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. పిటిషన్ బంధువులు వచ్చినారు. వాళ్ళ పిటిషన్ మేరకు కేసు నమోదు చేసి ఆనంద్ మిల్క్ బిజినెస్ చేస్తాడంట. మిల్క్ బిజినెస్ చేస్తూ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమైనా ఉందో తెలియదు. పిటిషన్ అనంతరం ఫైనాన్షియల్ అంటున్నాము. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒక ఫ్యామిలీ ఆయన తిని ఇంట్లో ఉంటాడు. పెట్టుకుని ఆమె డ్యూటీకి వేస్తాడు. వాళ్ళ లోపల వాళ్ళు ఏం కొట్లాడారో తెలియదు. ఒక వారం 10 రోజుల ముందు ఇట్లా గొడవ పడితే వాళ్ళ చుట్టాలు వచ్చి 3 వచ్చి చెప్పిపోతే వద్దులే సామాన్ వేసుకొని ఊరికి వస్తామని చెప్పారు. చెప్పి ఇక మధ్యాహ్నం వాళ్ళ చుట్టాలకు ఫోన్ చేసిండు. ఇట్లా నేను చనిపోతున్నా, సూసైడ్ చేసుకుంటున్నా అంటే ఎందుకు చేసుకుంటున్నావు, నేను వస్తున్నా అనే టైంలో వాళ్ళు వచ్చేసరికి అపార్ట్మెంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు వాళ్ళు? 3 సంవత్సరాలు. బాబు ఇప్పుడే 2 నెలలు స్కూల్ పోయినా మళ్ళీ పని. ఆమె మున్సిపాలిటీనే పని చేస్తారు. రాజేంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. సన్ సిటీలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కొడుకును విషయం ఇచ్చి చంపి ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా విషయం సేవించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. సన్ సిటీలోని యమునా రెసిడెన్షియల్లో ఫ్లాట్ నంబర్ 102లో ఆనంద్ తన భార్య కుమారుడితో నివాసం ఉంటున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.